ఆన్లైన్ ఎడ్యుకేషన్ మనము భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల గురించి చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఏం చెప్పుకుందామండి అంటే ఆదేశిక సూత్రాల గురించి చెప్పుకుందాం. ఓకేనా? సో ఆదేశిక సూత్రాలు అంటే ఏంటి, ఆదేశిక సూత్రాలు ఎందుకోసం ఉండాలి మన భారత రాజ్యాంగంలో, లేకుంటే ఈ ఆదేశిక సూత్రాలని ఖచ్చితంగా రాజ్యాంగంలో ఏర్పాటు చేయడానికి కారణాలు ఏంటి కూడా తెలుసుకుందాం. ఓకే, ఆదేశిక సూత్రాలు. ఆదేశ సూత్రాలు అంటారు. ఆదేశం అంటే మనము ఒక వ్యక్తికి కానీ లేకుంటే ఒక సంస్థకి కానీ మనం ఎప్పుడైతే ఆర్డర్ చేస్తామో వాటిని ఆదేశాలు అంటాం. అంటే ఆదేశం నువ్వు చెయ్యి అని చెప్పే సందేశం లాంటిది అనమాట. సరే, ఈ ఆదేశిక సూత్రాలను మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంట. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం. అంటే ఇంకా డిపిఎస్పీ అని షార్ట్ ఫామ్లో రాసుకుంటాం. సరే, ఈ ఆదేశిక సూత్రాలు మన భారత రాజ్యాంగంలో మొదటగా లేవు. అంటే భారత రాజ్యాంగం ఏర్పడేటప్పటికి మనం ఒక రాజ్యాంగం నుంచి మనం తీసుకున్నాం. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలను మనం ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం? ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. ఈ ఐర్లాండ్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమికంగా ఉన్న ఈ ఆదేశిక సూత్రాలు ఏంటి అంటే సాంఘికంగా ఇచ్చే ఆదేశాలు అన్నమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఐర్లాండ్లో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలని మనం ఏం చేసాము అంటే మన భారత రాజ్యాంగంకి మనం ఏర్పాటు చేసుకునే సమయంలో మనం ఐర్లాండ్లో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలని మనం తీసుకొని గ్రహించి మన భారత రాజ్యాంగంలో ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ఈ ఆదేశిక సూత్రాలు యాక్చువల్గా అయితే మనమైతే ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. ఐర్లాండ్ రాజ్యాంగంలో మొదటగా ఉన్నాయంటే లేవు. ఈ ఐర్లాండ్ రాజ్యం కూడా ఎక్కడి నుంచి తీసుకుంది అంటే స్పెయిన్ రాజ్యాంగం నుంచి తీసుకుంది. అంటే ఈ స్పెయిన్ రాజ్యాంగం నుంచి ఈ ఐర్లాండ్ రాజ్యాంగం గ్రహించి ఈ ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి మనం తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే, సరే, ఈ ప్రాథమిక అవసరాలు తీర్చేటువంటి ప్రాథమిక ఆదేశ సూత్రాలు ఏంటి అంటే ఈ ఆదేశిక సూత్రాలు మన భారత రాజ్యాంగంలో ఎన్నవ భాగంలో ఉన్నాయి అంటే 4వ భాగంలో ఉన్నాయి. సరే, 3వ భాగంలో మనం చెప్పుకున్నాం ప్రాథమిక హక్కులు. ఇవి వచ్చేసి 4వ భాగంలో ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. ఎన్నవ ఆర్టికల్ నుంచి ఉన్నాయి అంటే 36 నుంచి 51వ ఆర్టికల్ వరకు ఉన్నాయన్నమాట. అంటే 36 నుంచి 51వ ఆర్టికల్స్ ఎన్ని ఉంటే అన్ని మొత్తంగా మనకి ఏం వివరిస్తాయి అంటే ఆదేశిక సూత్రాల గురించి వివరించడం జరుగుతుంది. ఈ ఆదేశిక సూత్రాలని మన భారత రాజ్యాంగంలో ఏర్పరచుకున్నందుకు చాలా మంది ఏమన్నారండి అంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకే ఒక మాట చెప్పారు, ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే అప్పట్లో మనకి గవర్నర్ జనరల్స్ ఉన్నారు, గవర్నర్లు ఉన్నారు, అలాగే రాష్ట్ర శాసనసభలు ఉన్నాయి. ఇలా అంటే ఎక్కడైతే మనకు చట్టాన్ని తయారు చేస్తారో వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ చేసేలాగా ఉందండి అని చెప్పాడనమాట. ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఒక ఆయుధం, ఒక ఇన్స్ట్రుమెంట్ అంటాం కదా, అలా ఒక పరికరాలు అనమాట. ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే మనము వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేయడం అనమాట. అంటే ఇలా చేయండి అలా చేయండి అని చెప్పడానికి ఉపయోగపడేదే ఇది. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశిక సూత్రాలను ఏ విధంగా పోల్చాడు అంటే ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ ఒకటి బాగా గమనించాలండి, చాలాసార్లు అడిగిన బిట్ ఒకటి. ఏంటి ఆ బిట్ అంటే ఆదేశిక సూత్రాలని ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్తో పోల్చిన వ్యక్తి ఎవరు అని అడుగుతారండి క్వశ్చన్. పోల్చిన వ్యక్తి ఎవరు అని అడిగితే చాలాసార్లు అడిగాడండి బిట్టు. సో చాలా ఇంపార్టెంట్ ఇది. ఆప్షన్ ఏ సబ్ఫ్రూ, ఆప్షన్ బి హెచ్జే కానియా,
ఆప్షన్ సి గాంధీజీ అండ్ ఆప్షన్ డి అంబేద్కర్. ఓకే, సో ఇప్పుడు మనం చదువుకున్నాం కాబట్టి అంబేద్కర్ అని చెప్పేయగలుగుతాం. కానీ చదువుకోకుండా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది, సఫ్రు అనే కమిటీ కూడా ఒకటి మనకి ఆదేశ సూత్రాల గురించి చెప్పింది. ఆ తర్వాత గాంధీజీ యొక్క ఆశయాలు తీరాలనే ఉద్దేశంతో గాంధీజీ చెప్పినటువంటి మాట ప్రకారం కూడా ఆదేశ సూత్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత హెచ్జే కాని అనే వ్యక్తి కూడా మన ఆదేశ సూత్రాల నుంచి కొద్దిగా గొప్పగానే చెప్పాడు. సరే, మనకు తెలిసినంత వరకు అయితే వీళ్ళ ముగ్గురు ఎవరైనా పెట్టొచ్చు. కానీ మనం ఎప్పుడైతే ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని చదువుతామో అప్పుడే కరెక్ట్ గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఈ మొత్తం నేర్చుకోవడం చాలా ముఖ్యం. అబ్జెక్టివ్ గా నేర్చుకోవడం వల్ల లాభం అంటూ తక్కువే. ఎప్పుడైతే మనం ఒక థియరాటికల్ గా నేర్చుకుంటామో వాటిని మనం ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు చాలా ఈజీగా మనం ఆన్సర్ గెటింగ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఆ తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే ఇప్పుడే చెప్పాం కదా హెచ్జే కానియా అని. సో ఈ హెచ్జే కానియా అంటే హరిలాల్ జే కానియా, ఇతను వచ్చేసి అండి మన మొట్టమొదటి చీఫ్ జస్టిస్ అన్నమాట. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియా అంట. అంటే ఈ హెచ్జే కానియా ఏం చెప్పాడు, అంటే భారతదేశ ప్రజలు మొత్తము అంటే భారతదేశంలో అత్యధికంగా ఉపయోగపడే ప్రజల కన్నా అంటే అత్యధికంగా ప్రజలకు ఉపయోగపడే వాటికన్నా కూడా మన భారతదేశం యొక్క వివేకము ప్రతిభ అన్నది ఇందులో తెలుస్తుంది అని చెప్పాడు. అంటే ప్రజలందరికీ ఉపయోగపడుతుంది అన్న దానికన్నా కూడా భారతదేశం యొక్క ప్రజల యొక్క వివేకం, తెలివి, జ్ఞానం అన్నవన్నీ బయటికి కనిపిస్తున్నాయి అని చెప్పాడు హెచ్జే కానియా. సరే, ఆ తర్వాత ఈ ఆదేశిక సూత్రాలను మనం ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం, ఐర్లాండ్ రాజ్యాంగం. సరే, ఐర్లాండ్ రాజ్యాంగంలో ఉన్నటువంటి మ్యాక్సిమం మన భారతదేశంలో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలు వేటిని పోలి ఉన్నాయి అంటే యాక్చువల్గా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అలాగే బ్రిటిష్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ తోనే పోలి ఉన్నాయి. అంటే బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే వాళ్ళు ఉపయోగిస్తున్నారో అలాంటి వాటితో మనకి మ్యాక్సిమం పోలిక అయితే ఉంది. మనం తీసుకున్నది అయితే ఐర్లాండ్, కానీ పోలికలు ఎక్కువగా ఉన్నది బ్రిటిష్ నుంచి అనమాట. ఓకే, సరే, ఆ తర్వాత ఈ ఆదేశిక సూత్రాల గురించి హెచ్జే కానియా ఈ విధంగా చెప్పాడు, బిఆర్ అంబేద్కర్ చెప్పారు. ఆ తర్వాత ఈ ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఏమన్నా ఒక నివేదికలు కానీ ఒక కమిటీలు కానీ ఏర్పరిచారా అంటే ఏర్పరిచారు. 3 కమిటీలు ఏర్పరిచారండి. 3 కమిటీలు ఏంటి అవి అంటే మొట్టమొదటి కమిటీ ఏంటి అంటే 3 కమిటీలు ఉన్నాయి. ఈ 3 కమిటీలు ఏంటి అంటే నెహ్రూ కమిటీ. ఇది ఎప్పుడు ఏర్పడింది, 1928లో ఏర్పడింది. ఆ తర్వాత కరాచీ కమిటీ, కరాచీ కాంగ్రెస్ సమావేశం జరిగింది అన్నమాట. ఆ టైంలో కరాచీ కాంగ్రెస్ కమిటీ 1931లో. ఆ తర్వాత సప్రూ కమిటీ, ఇతను కూడా ఒక జస్టిస్ అన్నమాట. ఈ కమిటీ ఎప్పుడు ఏర్పడింది అంటే 1945లో ఏర్పడింది. ఓకే, నెహ్రూ కమిటీలో పెద్దగా గుర్తింపు రాలేదండి ఆదేశిక సూత్రాలకి. కానీ కరాచీ కాంగ్రెస్ కమిటీలో 1931లో ఏమనుకున్నారు అంటే మనము బ్రిటిషర్స్ యొక్క పీడన నుండి బయటపడాలి అంటే వాళ్ళ యొక్క టార్చర్ నుంచి మనం ఎప్పుడైతే బయటపడాలని అనుకుంటామో ఆ క్షణంలో ప్రజలకి రాజకీయ స్వేచ్ఛతో పాటు ఆర్థిక స్వేచ్ఛ కూడా కావాలి అనే ఉద్దేశంతో ఈ కరాచీ కాంగ్రెస్ కమిటీలో ఆదేశిక సూత్రాల గురించి మాట్లాడడం జరిగిందండి. సో అప్పుడు ఖచ్చితంగా మనము ఆదేశిక సూత్రాలను ఏర్పాటు చేసుకోవాలనేసి చాలా గట్టిగా డిసైడ్ అయిపోయారన్నమాట, స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోవడం జరిగింది. ఆ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చిన కమిటీ ఏంటి, సప్రూ కమిటీ. ఈ కమిటీలో ఏం చేశారు అంటే ఇక్కడైతే ఏర్పాటు చేసుకున్న ఆదేశిక సూత్రాలని ఈ కమిటీ ద్వారా మనకి అమలు చేయడం జరిగింది అనమాట. అమలు కాదండి, ఆమోదం చేయడం జరిగింది. సో అప్పటి నుంచి మనకి 1945 మళ్ళీ రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఆదేశిక సూత్రాలు ఫాలో అవుతూ ఉన్నామండి. సో ఈ కమిటీల ద్వారానే మనం మొట్టమొదటిసారిగా ఏం చేస్తామండి అంటే ఆదేశిక సూత్రాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొదటి కమిటీ నెహ్రూ కమిటీ, ఆ తర్వాత కరాచీ కాంగ్రెస్ కమిటీ, సప్రూ కమిటీ. ఓకే, ఆ తర్వాత ఈ ఆదేశిక సూత్రాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎలా పొగిడారు అంటే మన భారత రాజ్యాంగంలోనే ఒక గొప్ప
అంటే చాలా అంటే కొత్త విషయం అన్నమాట, కొత్త పోకడగా వర్ణించడం జరిగింది. అంటే కొత్త పోకడ అంటే ఏంటి అంటే ఇది ఉండడం వల్ల మన భారతదేశంలో రాష్ట్రాలకు కానీ అలాగే కేంద్రాలకు కానీ అలాగే శాసనసభలకు కానీ పార్లమెంట్లో ఉన్నటువంటి చట్టాలు చేసే సమయంలో కానీ అందరికీ కూడా ఒక అడ్వైస్ ఇచ్చినట్టుగా ఉంది. కాబట్టి దీన్ని కొత్త పోకడగా వర్ణించాడు. ఎవరండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే సరే, ఈ ఆదేశిక సూత్రాలు మన ఎలాంటి లక్షణాలను కలిగి ఉన్నాయో ఇప్పుడు చెప్పుకుందాం. సో ఆదేశిక సూత్రాలు లక్షణాలు. సో ఆదేశిక సూత్రాలు ఎలా ఉంటాయి, వాటి యొక్క లక్షణాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఆదేశిక సూత్రాలు లక్షణాలు అంటే వీటిని మనం ఏమంటాము అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని అంటాం. అంటే ఆదేశిక సూత్రాల యొక్క లక్షణాలు ఇది చాలా ముఖ్యం అండి. ఈ ఆదేశిక సూత్రాల యొక్క లక్షణాలు ఏంటి అంటే నాన్ జస్టిసియబుల్ రైట్స్ అంటారు. అంటే ఇవన్నవి న్యాయం కోసం మనము న్యాయం కోసం వెళ్ళే హక్కులు అనేవి ఏ విధంగా ఉండమన్నమాట. అంటే ఇవి న్యాయపరమైనవి కాదు. ఇప్పుడు మనకి ప్రాథమిక హక్కులకు అన్యాయం జరిగింది అనుకోండి, సార్ మాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఒక వ్యక్తి కానీ లేకుంటే మన తరపు నుంచి మనమే కానీ వెళ్తూ ఉంటాం. సో మనకి పరిష్కారం కోసం వెళ్తాం. కానీ ఇక్కడ అలా కాదు. అంటే ఇక్కడ ఏంటి అంటే నాన్ అంటే ఇవి వచ్చేసి ఇక్కడ ఏంది న్యాయపరమైనవి అయితే కావండి. ఇవి న్యాయపరమైన హక్కులు అయితే కావు. ఇవి నాన్ జస్టిసియబుల్ రైట్స్. అంటే ఇవి వచ్చేసి ఏంటి, మనకి దీనికి ఏమైనా అన్యాయం జరిగింది అనుకోండి, మనం కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు వెళ్ళకూడదు ఇప్పుడు చెప్పుకుందాం. అంటే ఇవి ఒక సాంఘిక కారణాల వల్ల ఏర్పడినవి, అంటే సాంఘిక అవసరాలు తీర్చడానికి ఏర్పడినవి అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక స్కీమ్స్ పెట్టారు, మనం అవి తీసుకుంటున్నాం, బాగానే ఉంది. ఏదో మనకు సహాయంగా ఉండడం కోసం ఒక వ్యక్తి వచ్చి మనకి ఏదైనా సహాయం చేశాడు అనుకోండి, ఆ సహాయం చేస్తానని చెప్పింటాడు, మళ్ళీ తర్వాత చెయ్యడు. ఆ సహాయం చేయలేదని చెప్పి నేను కోర్టుకు వెళ్తానంటే కుదురుతుందా? కుదరదు. అంటే జస్ట్ ఇవి ఏంటి అంటే మనకి ఏ క్షణంలో అయితే అవసరం వస్తుందో అప్పుడు ఏర్పాటు చేసుకునేవి మాత్రమే. అంటే వీటి కోసం అనేసి మనం మళ్ళీ కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే ఇవి మనకి ఆర్థికంగా బాగా లోబడి ఉన్నప్పుడు, అంటే ఆర్థికంగా బాగా ఉంటాం కదా, అమౌంట్ అనేది ఎప్పుడు ఎక్కువైతే ఉంటుందో ఆ క్షణంలో ఈ ఆదేశిక సూత్రాల ప్రకారం కొన్నిటిని మనము అంటే ఆ ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేయడం జరుగుతుంది. అంటే ఇది ఆర్థికంగా కూడా ఆర్థిక స్వేచ్ఛ ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతారు. ఆర్థిక స్వేచ్ఛ లేదా రాజకీయ స్వేచ్ఛ రెండు ఉన్నప్పుడే ఈ ఆదేశిక సూత్రాలను ఫాలో చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీరు ఖచ్చితంగా చేయాలి అని చెప్పడానికి ఏం రూల్ లేదండి. ఇది మన రాజ్యాంగంలో దీన్ని ఖచ్చితంగా చేయాలని ఏం లేదు. ఎప్పుడైతే మనకు అమౌంట్ ఉంటుందో ఆ క్షణంలోనే చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అంటే ఈ ఆర్థిక స్వేచ్ఛ రాజకీయ స్వేచ్ఛ ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రజలకి సహాయం చేయడానికి మనకి డబ్బు ఉంటుంది, పదవి ఉంటుంది. కాబట్టి ఆ క్షణంలో సహాయం చేయడానికి ఈజీ అవుతుంది కాబట్టి చెప్పడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఇందులో ఆదేశిక సూత్రాలలో మనము చెప్పడానికి ఎక్కువ ఏంటి అంటే సామ్యవాద లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సామ్యవాద లక్షణాలు అంటేనే మనం ఆలోచించాలండి. అంటే సమాజ స్థాపన నిర్మాణం కోసం ఏర్పాటు చేసుకున్నవి ఇవి అని. సో ఈ ఆదేశిక సూత్రాలు ఇంకొకటి ఎలా ఉంటాయి అంటే కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ పార్లమెంట్లో కానీ రాష్ట్రాల శాసనసభలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే వీళ్ళందరికీ కూడా ఒక అడ్వైస్ ఇచ్చేలాగా ఉంటాయి అన్నమాట, సలహా ఇచ్చేలాగా ఉంటాయి. అంటే మీరు ఇలా చేయాలి అలా చేయాలి, మీరు ఈ రాజ్యానికి సేవ ఇలా చేయాలని చెప్పి అడ్వైస్ ఇచ్చేలాగా ఉంటాయి. ఈ విధంగా ఆదేశిక సూత్రాల యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నాం. అండ్ ఇంకోటి ఆదేశిక సూత్రాలను గురించి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గవర్నర్ జనరల్ కాలంలో నుంచి కూడా చెప్పడం జరిగింది. అంటే అప్పట్లో గవర్నర్కి కానీ గవర్నర్ జనరల్కి కానీ వాళ్ళ యొక్క వర్క్ని వాళ్ళకి గుర్తు చేసినట్టుగా ఉంటుందన్నమాట. సో అందుకోసం చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత మనము ఆదేశిక సూత్రాల యొక్క వర్గీకరణ గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటి ఆదేశిక సూత్రాల వర్గీకరణ అంటే ఆదేశిక సూత్రాలని ఎన్ని రకాలుగా వర్గీకరించాలో అన్నది మనం తెలుసుకుందాం. ఆదేశిక సూత్రాలు వర్గీకరణ. ఈ ఆదేశిక సూత్రాలు పనిచేసే స్వభావాన్ని బట్టి మన వాళ్ళు ఏం చేశారు అంటే ఎంపీ శర్మ
అలాగే ఎంఎన్ జోషి. వీళ్ళు ఏం చేశారు అంటే ఈ ఆదేశక సూత్రాలని 3 రకాలుగా వర్గీకరించారు. ఈ 3 ఏంటి అంటే చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలంటే ఆదేశక సూత్రాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారని క్వశ్చన్ అడిగారనుకోండి, అప్పుడు మనం 3 రకాలుగా వర్గీకరించారని చెప్తాం. సో ఆ మూడు రకాలు ఏంటి అంటే, మొదటిది ఉదారవాద, సామ్యవాద, ఉదారవాద, గాంధేయ అంటే ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. మొదటిది వచ్చేసి మనకి సామ్యవాద వస్తుంది. సామ్యవాద నియమాలు అన్నమాట, సూత్రాలు. ఆ తర్వాత గాంధేయవాద, ఆ తర్వాత ఉదారవాద నియమాలు. సో ఇవి ఏ ఆర్టికల్స్ ఉన్నాయో మనం చెప్పుకుందాం. సామ్యవాద నియమాలు ఏవేవి, ఉదారవాద నియమాలు ఏవేవి, గాంధేయవాద నియమాలు ఏవేవో మనం ఇప్పుడు చెప్పుకుందాం. సో మనకు వచ్చేసి ఆదేశక సూత్రాలు ఎప్పటి నుంచి ఎక్కడి వరకు ఆర్టికల్స్ అంటే 36 నుంచి 51 వరకు అనమాట. సో ఈ 36లో 36, 37 అన్నవి ఏం తెలియజేస్తాయి అంటే మనకి ఆదేశక సూత్రాల్లో ఉన్నటువంటి రాజ్యం. 36 అనేది రాజ్యం నిర్వచనం తెలియజేస్తుందండి. రాజ్యం నిర్వచనం అంటే 12వ ఆర్టికల్ తెలియజేస్తారు కదా, అదే విధంగా ఇక్కడ కూడా 36వ ఆర్టికల్ రాజ్యాన్ని తెలియజేస్తుంది. ఆ తర్వాత 37వది ఏంటి అంటే ఒక రాష్ట్రంలో కానీ, ఒక దేశంలో కానీ, ఒక కేంద్రంలో మనము ఎప్పుడైతే చట్టాలు తయారు చేస్తూ ఉంటామో ఆ సమయంలో మనము ఈ ఆదేశక సూత్రాల యొక్క ప్రాముఖ్యతను ఖచ్చితంగా తెలియజేసుకొని ఈ ఆదేశక సూత్రాల యొక్క వీటిని మనం ప్రామాణికంగా తీసుకొని మాత్రమే చట్టాలు చేయాలి అని చెప్పి తెలియజేస్తుందండి. ఆ తర్వాత మిగిలినవి ఏవేవి ఆర్టికల్స్ అంటే ఈ 38 నుంచి మిగిలిన ఆర్టికల్స్ అండి. ఈ 38 ఆర్టికల్ ఇవన్నీ ఏం తెలియజేస్తున్నామని ఇప్పుడు తెలుసుకుందాం. సో 38 to 38, 39, 40 ఉండదండి, 41, 42, 43 ఈ ఆర్టికల్స్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి 40, 43, 45, 46, 47, ఆ తర్వాత 48. సో ఆ తర్వాత ఇంకో మిగిలిన ఆర్టికల్స్ ఏంటి అంటే 44, 45, 50, 51 అండి. అంటే ఇక్కడ 47, 48 ఆర్టికల్ కూడా. సో ఈ ఆర్టికల్స్ అన్నవి సామ్యవాద నియమాలు, గాంధేయవాద నియమాలు, ఉదారవాద నియమాల గురించి మనం ఇప్పుడు తెలియజేసుకుందాం. సో సామ్యవాద నియమాలు ఏ ఆర్టికల్ అండి 38, 39, 41, 42, 43 అండ్ గాంధేయవాద 40, 43, ఆ తర్వాత 46, 47, 48. అంటే ఈ 47, 48 ఇక్కడ కూడా వచ్చేస్తాయండి, కానీ మళ్ళీ మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో ఉదారవాద వచ్చేసి 44, 45, ఆ తర్వాత 50, 51 ఈ ఆర్టికల్స్ తెలియజేస్తాయండి. సరే, ఈ సామ్యవాద నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సామ్యవాద నియమాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సామ్యవాద నియమాలు ఏంటి? వీటిని మనం ఇంగ్లీష్లో సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ అంటాం. ఈ నియమాలలో మొదటిది మనకి 39. సో ఈ 39 ఆర్టికల్ ఏం చెప్తుంది? 39 38 38. ఆ తర్వాత 39, తర్వాత 41, ఆ తర్వాత 42, 43, 46 అండ్ 47 ఈ ఆర్టికల్స్ అండి. సో 38 ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది, 39 ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది, ఈ 41 ఏంటి, 42 ఏంటి, 43 ఏమి, 46 ఏంటి, 47 ఏంటి అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, ఈ 38 ఆర్టికల్లో సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం గురించి తెలియజేయడం జరుగుతుంది. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అంటే ఏంటి? సాంఘికంగా, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ న్యాయం అనేది జరగాలని తెలియజేస్తుంది అనమాట.
సరే, ఈ 38 ఆర్టికల్ తో పాటు ఇంకొకటి చేర్చడం జరిగిందండి, అది 38(1) అనే ఆర్టికల్. ఆ తర్వాత మనకి ఈ ఆర్టికల్స్ ప్రకారం ఏంటి అంటే ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సాంఘికంగా కానీ వాళ్ళకి న్యాయం కల్పించడంతో పాటు ప్రజా సంక్షేమం గురించి కూడా ఇక్కడ ఆలోచించాలని తెలియజేయడం జరిగింది అనమాట. సో 38(1) ఆర్టికల్ ప్రకారం మనకి ఏం చెప్పారండి, సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ 38(2) అనే ఆర్టికల్ ప్రకారం ఆర్థిక అసమానతలు అన్నవి తగ్గించడానికి ప్రభుత్వం ఎప్పుడు కూడా కృషి చేయాలి అని చెప్పారండి. సో ఏం చేయాలి అంటే సాంఘికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ మనం న్యాయం అయితే 38 ఆర్టికల్ ప్రకారం జరుగుతుంది. కానీ ఆర్థిక అసమానతలు తగ్గించాలి అంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా కృషి చేయాలని చెప్పేసి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేర్చారంటే 44వ సవరణ 1978లో దీన్ని చేర్చడం జరిగింది. ఓకే, సరే. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఆర్టికల్ 39 ఆర్టికల్ ఏం తెలియజేస్తుందండి అంటే ఎప్పుడైతే చట్టాలను తయారు చేస్తూ ఉంటామో ఆ చట్టాలు తయారు చేసే సమయంలో మనము వేటిని మనము ఆలోచించాలి అంటే ఈ 39 ఆర్టికల్ ప్రకారం మనము తెలియజేయడం జరుగుతుంది అనమాట. సో ఈ 39లో 1A ప్రకారం B, C, D అండ్ E అండ్ F ఇలాంటి ఆర్టికల్స్ ఉన్నాయండి 39. అంటే ఈ 39(1)A అనే ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది, 39(1)B ఏం తెలియజేస్తుంది, 39(1)C ఏం తెలియజేస్తుంది, 39(1)D, 39(1)E అండ్ 39(1)F ఈ ఆర్టికల్స్ ఒకటొకటి ఏం తెలియజేస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో 39(1)A అనే ఆర్టికల్ ఏం తెలియజేస్తుందండి అంటే మనకి యాక్చువల్గా 39 అనే ఆర్టికల్ ఎవరు తీసుకొచ్చారు అంటే మన రాజ్యాంగంలోనే ఉన్నప్పటికీ కూడా ఈ రాజ్యాంగంలో మనం ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టికల్స్ని జీవనోపాధి గురించి తెలియజేస్తుంది అనమాట. సో ఈ 39(1)A అనే ఆర్టికల్ ప్రజల యొక్క జీవనోపాధిని తెలియజేస్తుంది. జీవనోపాధి అంటే ఏంటి తెలుసు కదా అందరికీ. సో ప్రతి ఒక్క వ్యక్తి చదువు అంటే తను వర్క్ ఏది చేయాలనుకుంటున్నాడో వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలను చూపించడం, చదువుకోకుండా ఉన్న వాళ్ళకి పనిని చూపించడం, సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత 13(1)B ఆర్టికల్ ప్రకారం ఏంటి అంటే అధికారం మొత్తం కూడా ఉన్నటువంటి వనరులన్నీ కూడా సక్రమంగా పంపిణీ చేయడం జరుగుతుంది అనమాట. సో సక్రమంగా పంపిణీ చేయాలంటే ఇప్పుడు అధికారుల చేతిలో కొంత ఆర్థిక వనరులన్నీ అభివృద్ధి జరుగుతూ ఉంటాయి, అలాగే వాళ్ళ చేతిలోనే ఉంటాయి అనమాట. సో వాళ్ళ చేతిలో కేంద్రీకృతం కాకుండా పంపిణీ చేయాలి అని చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ 39(1)C అనే ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది, సో ఈ 39(1)C అనే ఆర్టికల్ ఏం తెలియజేస్తుందండి అంటే సమాన పనికి సమాన వేతనం, అలాగే కేంద్రీకృతం కాకుండా చూడడం, సక్రమంగా పంపిణీ చేయడం. మనం చెప్పాం కదా జీవనోపాధి గురించి 39(A) ప్రకారం జీవనోపాధి, ఆ తర్వాత 39(1)B ప్రకారం పంపిణీ చేయడం, ఆ తర్వాత 39(1)C ప్రకారము వనరులు మొత్తం కేంద్రీకృతం కాకుండా ఉండటం, అలాగే 39(1)D ప్రకారం ఏంటి అంటే ఎప్పుడైతే అధికారాలు కేంద్రీకృతం కాకుండా జీవనోపాధి కరెక్ట్గా పంపిణీ చేయడం జరుగుతుందంటే సమాన పనికి సమాన వేతనం, అంటే ఇక్కడ స్త్రీలు పురుషులు అనేది తేడా ఏమి లేకుండా సమాన వేతనం ఇవ్వాలి అని తెలియజేస్తుంది అనమాట. అంటే స్త్రీలకు ఒకటి పురుషులకి అంటే చేసే కష్టం ఒకటి అయినప్పుడు వాళ్ళకి సమాన వేతనం అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 39(1)E ప్రకారం ఏంటి అంటే ఈ 1E అనేది ఆర్టికల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. 39(1)A, 1B, 1C, 1CD అండ్ 1E అండ్ 1E ఆ తర్వాత 1F. అంటే ఇక్కడ 39(1)E అనే ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే మన ఆరోగ్యం అన్నది అంటే ఆరోగ్యము అలాగే వారి యొక్క శక్తి అనేది దుర్వినియోగం కాకుండా ఉండాలి. అంటే పరిశ్రమలలో కొంతమంది పని చేస్తూ ఉంటారండి, వాళ్ళ యొక్క ఆరోగ్యము కానీ వాళ్ళ యొక్క శక్తి కానీ దుర్వినియోగం కాకుండా ఏం చేయాలి అంటే వీరికి వచ్చేసి హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలి, పౌష్టికాహారం కల్పించాలి, ఇక్కడ పిల్లలకి ఆరోగ్యాన్ని అంటే అందరి గురించి ఆలోచించడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత
39(1)(f) ఈ ఆర్టికల్ వచ్చేసి ఏం తెలియజేస్తుందండి అంటే పనిచేసే చోట బాలికలు ఉంటారు, అంటే చిన్న ఏజ్లో వాళ్ళు ఉంటారు, అలాగే స్త్రీలు ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ని కల్పిస్తూ అలాగే వాళ్ళ యవ్వనాన్ని మనము అంటే వాళ్ళ యొక్క శక్తిని మనం దోచుకోకుండా ఉండాలన్నమాట. సో అది తెలియజేస్తుంది అనమాట. ఈ 39(1)(f) ప్రకారం వాళ్ళ యొక్క శక్తికి మించి మనం పనులు చెప్పకుండా వాళ్ళని మనం కాపాడుతూ ఉండాలి, అంటే స్త్రీలని అలాగే బాలికలు, ఆ తర్వాత పిల్లలు. సో వీళ్ళకి పౌష్టికాహారాలు ఇవన్నీ ఇస్తూ కూడా వాళ్ళ పరిస్థితిని మనము ఎప్పుడు కూడా అంటే వీళ్ళ యొక్క చిన్న వయసుని కూడా పనికి ఎక్కువ చేయించడం వల్ల చేయకూడదు అనమాట. అంటే వాళ్ళ ఏజ్ని బట్టి మనం పని అనేది కల్పించడం జరగాలి. ఓకే, అలాగే దీన్ని మనం ఎప్పుడు తీసుకొచ్చారు అంటే వీళ్ళ యొక్క అభివృద్ధికి కావాల్సినటువంటి స్త్రీలు కానీ బాలికలు కానీ పిల్లలు కానీ అంటే వీళ్ళ యొక్క అభివృద్ధికి కావాల్సినటువంటివన్నీ కూడా రాజ్యాంగం కల్పించాలని చెప్పిన ఉద్దేశంతో ఈ 39(1)(f) అనే ఆర్టికల్ని ఏ రాజ్యాంగం సవరణ ద్వారా తీసుకొచ్చారండి అంటే 42వ సవరణ 1976లో తీసుకొచ్చారండి. ఓకే, ఆ తర్వాత మనకు నెక్స్ట్ ఆర్టికల్ ఏమి 41. సో ఈ 41 ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అంటే ఒక వ్యక్తికి పని హక్కు, అంటే పని హక్కుతో పాటు విద్యా హక్కును కూడా తెలియజేస్తుందండి. అంటే చదువుకున్న వాళ్ళైతే చదువుకోవడం వాళ్ళ యొక్క హక్కు అవుతుంది. అలాగే పని హక్కు అంటే ఇప్పుడు పని చేసుకునే బ్రతుకుతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి పని అనేది కూడా ఒక హక్కుగా ఉంటుంది అనమాట. సో ఈ 41వ ఆర్టికల్ ప్రకారం మనకి ఏంటి అంటే పని హక్కు, ఆ తర్వాత ఎడ్యుకేషన్ రైట్ అంటే విద్యా హక్కుని గురించి తెలియజేయడం జరిగిందండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే 43 ఆర్టికల్ ప్రకారం మనకేం తెలియజేస్తుంది అంటే కుటీర పరిశ్రమలు. మనకు తెలుసు కదండి కుటీర పరిశ్రమలు ఏమేమి ఉన్నాయో. సో ఈ 43 ప్రకారం మనకి అంటే కుటీర పరిశ్రమలు ఏవైతే ఉంటాయో చిన్న చిన్న పరిశ్రమలు అనమాట. కుటీర పరిశ్రమలు అంటే ఏం లేదండి, కుటీర పరిశ్రమలు అంటే అగరబత్తీలు కానీ కొవ్వొత్తులు కానీ అలాగే చిన్న చిన్నవి పేపర్లు తయారీ కానీ అలాగే ఇప్పుడు పేపర్ ప్లేట్స్ అలాంటివి వస్తున్నాయి కదండి, అలాంటివి కానీ కుట్లు కానీ అల్లికలు, సో అలాగే బుట్టలు తయారు చేయడం, ఇవన్నీ కూడా కుటీర పరిశ్రమల కిందికి వస్తాయండి. సో ఈ కుటీర పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా రాజ్యాంగంలో కల్పించడం జరిగిందండి. కాబట్టి 43 ఆర్టికల్ ప్రకారం తెలియజేయడం జరిగిందండి. సరే, 43తో పాటుగా మనకి ఇంకొక ఆర్టికల్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అది ఏంటి అంటే 43A అనే ఆర్టికల్. సరే, ఈ 43A అనే ఆర్టికల్ ప్రకారం మనకి ఏంటి ముఖ్యం? 43A అనే ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అంటే పరిశ్రమలు అని చెప్పాం కదండి ఇందాక, కుటీర పరిశ్రమలు. సో అలాగే పరిశ్రమలలో మనకి భాగస్వామ్యం కల్పించడానికి కూడా ఏర్పాటు చేసినది అనమాట. అంటే పరిశ్రమలలో కార్మికులకు కూడా భాగస్వామ్యం కల్పించాలి అని చెప్పి ఈ 43A అనే ఆర్టికల్ని తీసుకురావడం జరిగిందండి. సో ఈ ఆర్టికల్ని మనము ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారన్నది చాలా ముఖ్యం. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. సో 42వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగిందండి? 1976లో జరిగింది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి గాంధేయవాద నియమాలు. నెక్స్ట్ ఏంటి? గాంధేయవాద నియమాలు. ఈ గాంధేయవాద నియమాలు ఏ ఆర్టికల్స్ తెలియజేస్తాయండి? 40, ఆ తర్వాత 43 44 45 46, ఆ తర్వాత 47 48 అంటే 40 తర్వాత 46 47 48, ఆ తర్వాత 49, ఆ తర్వాత గాంధేయవాద నియమాల తర్వాత మనకి ఉన్నాయి ఏవి అంటే మనకు తెలిసినవి అండి ఉదారవాద నియమాలు. అవి ఏంటి అంటే 44 45 50 51 అనమాట. సో ఇవి ఈసారి 40 ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అండి అంటే మనకు బాగా తెలిసిందేనండి. ఈ ఆర్టికల్ని చాలా ముఖ్యము, అంటే వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇది ఎలా అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ అడగొచ్చండి. మన భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు ఏర్పడడానికి దోహదపడిన ఆర్టికల్ ఏది అని అడగొచ్చండి. అప్పుడు ఆప్షన్స్లో 40 46 47 48 ఇలా ఆర్టికల్స్ ఇవ్వచ్చండి. సో అప్పుడు మనం ఆన్సర్ ఏంటి? 40. సో భారత రాజ్యాంగం ప్రకారం
పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చేయడానికి దోహదపడినటువంటి ఆర్టికల్ ఏది అంటే 40 ఆర్టికల్ అండి. సో ఈ 40 ఆర్టికల్, సరే ఈ 40 ఆర్టికల్ పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడడం కోసం తీసుకురావడం జరిగింది. సో పంచాయతీరాజ్. ఆ తర్వాత ఈ 46 ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది? ఎస్సీ ఎస్టీ ఆ తర్వాత మైనారిటీ వాళ్ళు వీళ్ళందరికీ కూడా అభివృద్ధి చేయాలన్నమాట. అంటే వీళ్ళని అభివృద్ధి పరం తీసుకురావడం కోసం ఈ ఆర్టికల్ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత 47వ ఆర్టికల్ చాలా ముఖ్యమండి. మత్తుపాన నిషేధం, మద్యపానం నిషేధం. అంటే చాలా మంది మత్తు పదార్థాలు ఇవన్నీ తీసుకుంటున్నారు కదా, సో వీటిని కూడా నిషేధించాలని చెప్పి మన రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ తీసుకురావడం జరిగిందండి. అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఈ ఆర్టికల్ ప్రకారం మద్యపాన నిషేధం ఎక్కడన్నా జరుగుతుందంటే జరగదండి. ఎందుకంటే వీటి ద్వారానే మనకి గవర్నమెంట్ కావాల్సినంత అమౌంట్ వెళ్తూ ఉంటుంది అనమాట, ట్యాక్స్. అందుకే వీళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు ట్యాక్స్ పేయర్స్ అని. సో ఏం చేస్తామంటే కర్మ, ఇలాంటి వాళ్ళు మనం మార్చలేము, వాళ్ళ ఫ్యామిలీస్ని సఫర్ చేస్తూ ఉంటారు. కానీ మన రాజ్యాంగం ప్రకారం ఒక ఆర్టికలే ఉందండి ఇట్లా, మద్యపాన నిషేధం. ఆ తర్వాత 48 ఆర్టికల్ అండి. 48 ఆర్టికల్ అంటే వ్యవసాయము, పాడి పరిశ్రమలు, వీటిని అభివృద్ధి చేయడం అండి. ఆ తర్వాత ఇందులో 48 అనే ఆర్టికల్ తీసుకురావడం జరిగిందండి. ఈ 48 ఆర్టికల్ ఎప్పుడు తీసుకొచ్చారంటే 42వ సవరణ ద్వారా తీసుకురావడం జరిగింది. సో 42వ సవరణ ఎప్పుడు జరిగింది? 1976. ఇది చాలా ముఖ్యం అండి ఇక్కడ. ఆ తర్వాత ఏంటి 48 అంటే వన్యప్రాణి సంరక్షణ అనమాట. అంటే ఆవులని గోవధ నిషేధం, ఆవులని బలి చేయకుండా, ఆవులని చంపకుండా, ఆవులని సంరక్షించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఆ గోవధ నిషేధం అనే దాన్ని తీసుకురావడం జరిగిందండి. ఓకే, సరేనండి. ఇప్పుడు 49వ రాజ్యాంగ సవరణ కూడా ఒకటి చెప్తుందండి. 49వ రాజ్యాంగ సవరణ ఏంటి అంటే చారిత్రక కట్టడాలు ఉంటాయి కదండి, పురాతన కట్టడాలు. అంటే చార్మినార్ కానీ, ఇప్పుడు రకరకాల ఒక్కొక్క రాష్ట్రంలో గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి. మన రాష్ట్రంలో వచ్చేసి దేవాలయాలు ఉన్నాయి, అలాగే కొన్ని చారిత్రక పురాతన కట్టడాలు ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా తొలగించకుండా ఉండడం కోసం వాటిని సంరక్షించే బాధ్యత అన్నది 49వ ఆర్టికల్ ప్రకారం ఉందండి. సో ఆ తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఉదారవాద నియమాలండి. సరే, ఈ ఉదారవాద నియమాలు అంటే ఏంటి అంటే ఇవి వచ్చేసి 44, 45, 46, 46 కాదండి, 50, 51. సో ఈ 44 వచ్చేసి ఏం తెలియజేస్తుందంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటారనమాట. అంటే ఏక సంస్కృతి లాగానే ఒకే ఒక స్మృతి, అంటే ఒకే డ్రెస్ లాగా, అంటే ఒక డ్రెస్ కోడ్ అనేది ఏర్పాటు చేసుకోవడం అనమాట. ఇక్కడ వచ్చేసి యూనిఫామ్ సివిల్ కోడ్. పౌర శిక్షా స్మృతి అంటారు. అంటే ఇది ప్రస్తుతం గోవాలో అమల్లో ఉందండి. అడగొచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఎక్కడ అమల్లో ఉంది అని అడిగితే మనం చెప్పొచ్చండి గోవా అని. ఆ తర్వాత 45వ ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే ఎడ్యుకేషన్ రైట్ గురించి తెలియజేస్తుందండి. సో అంటే విద్యా హక్కు గురించి తెలియజేయడం జరుగుతుంది. అంటే విద్య అనేది ఖచ్చితంగా ఒక హక్కు అని. ఆ తర్వాత అంటే చెప్పాం కదండి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లల్ని ఖచ్చితంగా చదివించాలి అని చెప్పి, సో అదే విద్యా హక్కుని తీసుకొచ్చారు. ఆ తర్వాత 50వ ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే అంటే శాసన నిర్మాణ శాఖ నుంచి, అంటే ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ అనేది అంటే కార్యనిర్వాహక శాఖను వేరు చేయడం, ఎప్పుడైతే మనం శాసన నిర్మాణ శాఖ నుంచి కార్యనిర్వాహక శాఖను వేరు చేస్తామో ఆ వేరు చేసినప్పుడు ఒకదానిపైన ఒకటి అన్నది డిమాండ్ చేసుకోకుండా, కమాండింగ్ నేచర్ లేకుండా సరిగా కరెక్ట్గా పనిచేస్తాయండి. అందుకోసం ఇక్కడ ఏంటి అంటే శాసన నిర్మాణ శాఖ నుంచి కార్యనిర్వాహక శాఖను వేరు చేయట. తర్వాత 51A ఆర్టికల్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, 50 ఆర్టికల్. ఆ తర్వాత 51 ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ ఏం తెలియజేస్తుందండి అంటే మనకి అంతర్జాతీయంగా శాంతి భద్రతల గురించి తెలియజేస్తుందండి. అంటే ఇప్పుడు మనం పక్క దేశాల నుంచి మనం ఎప్పుడు కూడా శాంతి ఒడంబడికలు జరుపుకుంటుంటాం కదండి. సో ఏవైనా కానీ ఒడంబడికలు జరుపుకున్నప్పుడు వాటిని మనం శాంతియుతంగా జరుపుకోవాలని చెప్పి తెలియజేసేదే ఈ 51 ఆర్టికల్. ఓకే, సో ఇంతటితో ఆదేశిక సూత్రాల యొక్క ఉదారవాద నియమాలు అయిపోయినాయండి. సో ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దామండి. ఆదేశిక సూత్రాలకి అలాగే ఆదేశిక సూత్రాలతో పాటుగా ప్రాథమిక హక్కుల మధ్య తేడా ఏమో ఇప్పుడు మనం చెప్పుకుందాం.
సరే, ఆదేశిక సూత్రాలకి ప్రాథమిక హక్కులకు మధ్య మనము వ్యత్యాసం చెప్పుకుందాం అనుకున్నాం కదా. సో ఇప్పుడు అవి చెప్పుకుందాం. ఆదేశిక సూత్రాలను మనం నిర్దేశక నియమాలను కూడా అంటామండి. తేడాలు ఏంటి? ఈ ప్రాథమిక హక్కులకి ఆదేశిక సూత్రాలకు మధ్య తేడా ఏంటి అంటే, ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ఏంటి డిఫరెంట్? ప్రాథమిక హక్కులని ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం సాల్వ్ చేసుకోవడానికి మనం న్యాయస్థానాలకి వెళ్ళే హక్కు ఉందన్నమాట. సో న్యాయస్థానాలకి వెళ్ళే హక్కు ఉంది కాబట్టి ఇవి న్యాయపరమైనవి. ఏవి? ప్రాథమిక హక్కులు. ఆ తర్వాత ఆదేశిక సూత్రాలకు ఏమైనా సమస్య వచ్చింది అనుకోండి, మన న్యాయస్థానాల ద్వారా మళ్ళీ వాటిని పరిష్కరించుకుంటామా? లేదు. కాబట్టి ఇవి న్యాయపరమైనవి కావు. ఓకే. ఆ తర్వాత ఇవి వ్యక్తిగత హక్కులు అనమాట. అంటే ప్రాథమిక హక్కు అన్నది ప్రతి ఒక్క వ్యక్తికి ఒక వ్యక్తిగతంగా ఉండే హక్కులు అనమాట. సో ఇవి వ్యక్తిగత హక్కులు. ఇవి వచ్చేసి వ్యక్తిగతం కాదండి ఆదేశిక సూత్రాలు. ఇవి సమాజం మొత్తం సంబంధించినట్టు కాబట్టి ఇవి సామాజికమైనవి. ఆ తర్వాత ప్రాథమిక హక్కులకి మనకి అంటే ఇవి మనకి ఏం చేస్తాయి? ఒక మ్యాండేటరీ అనమాట, ఆదేశం ఇస్తాయి అనమాట. అంటే ఒకవేళ మనకు ప్రాథమిక హక్కులకు భంగం కలిగింది అనుకోండి, మనం ఆర్డర్ కానీ చేసి మా ప్రాథమిక హక్కులు ఇలా ఉన్నాయి, మాకు సమస్య అయిపోయింది, మాకు సాల్వ్ చేయండి అని చెప్పి ఆదేశంగా ఉంటుంది అనమాట. సో ఇది ఒక మాండేటరీ సిస్టమ్ లాగా ఉంటుంది, ఆదేశం లాగా. కానీ ఇవి ఎలా ఉంటుంది అంటే, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే, అంటే రిక్వెస్ట్ మేనర్లో వెళ్తుంది. అంటే మనకు ఆర్థికంగా మాత్రమే, అంటే ఇక్కడ ఆర్థికంగా వాళ్ళ పరిస్థితులు బాగున్నప్పుడు మాత్రమే ఇవి సాల్వ్ చేస్తాయి. అంతేగాని మనం వెళ్ళి మీరు ఆదేశిక సూత్రాలు పెట్టడం లేదండి, మీరు ఫాలో చేయడం లేదండి అని చెప్పి మనం వెళ్ళడానికి లేదు. సో ఇక్కడ ఏంటి అంటే ఆర్థికంగా వాళ్ళే తీసుకుంటారు కాబట్టి ఇవి ఆర్థికమైనవి. ఆ తర్వాత ఇది రాజకీయ ప్రజాస్వామ్యానికి సంబంధించినవి హక్కులు. ప్రాథమిక హక్కులు ఏంటి అంటే రాజకీయ ప్రజాస్వామ్యానికి సంబంధించినవి. కానీ ఇవి వచ్చేసి ఆర్థిక ఆ తర్వాత రాజకీయ ప్రజాస్వామ్యానికి సంబంధించినవి ఆదేశిక సూత్రాలు. ఆ తర్వాత ఈ ప్రాథమిక హక్కులు మన రాజ్యాంగంలో 12 నుంచి 35వ ఆర్టికల్ వరకు 3వ భాగంలో ఉన్నాయి. అదే ఈ ఆదేశిక సూత్రాలు మన భారత రాజ్యాంగంలో 4వ భాగంలో 36 నుంచి 51వ ఆర్టికల్స్ ఉన్నాయండి. అంటే ప్రాథమిక హక్కులు అన్నవి ఎప్పుడూ కూడా ఏంటి అంటే ఈ ప్రాథమిక హక్కులు మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నాము? అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. అదే ఆదేశిక సూత్రాలు ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం? ఐర్లాండ్. ఈ ఐర్లాండ్ ఎక్కడి నుంచి తీసుకుంది? స్పెయిన్ నుంచి. సరే, ఈ విధంగా మనము ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్యలో మనం తేడాలు చెప్పుకోవడం జరిగిందండి. సో ఏంటి ఆ ప్రాథమిక హక్కుల యొక్క ఆదేశిక సూత్రాలకు మధ్య తేడాలు ఏంటి అని మనం చెప్పుకున్నప్పుడు మనము ఇవి అంటే ఈ ప్రాథమిక హక్కులు ఏంటి అంటే ప్రాథమిక హక్కులు 20-21 ఆర్టికల్ అయితే ఉన్నాయి కదా. సో అవి భారత రాజ్యాంగ అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు అంటే ఎమర్జెన్సీ పవర్స్ అంటే అది అత్యవసర అధికారాలు వచ్చినప్పుడు ఏంటి అంటే
21 ఆర్టికల్స్ తప్ప మిగతావన్నీ రద్దవుతాయి అన్నమాట. కానీ ఇవి ఎప్పుడు కూడా ఒకేలాగే ఉంటాయి. అంటే ఇవి ఎప్పుడు కూడా శాసన సూక్త వ్యవస్థలో ఉంటాయి. అంటే ఇవి వచ్చేసి ఎప్పుడు కూడా నిరంతరము జరుగుతూ ఉంటాయి. అంటే ఈ హక్కు అనేది వ్యక్తిగతం. ఇది ఒక ఏంటి పాజిటివ్ అన్నమాట. నెగిటివ్ అంటే ఇప్పుడు మనం ఏమంటాము, మనకి ఏదైనా ఇబ్బంది కలిగితే మనం కోర్టుకు వెళ్తున్నాం కాబట్టి ఇది హక్కులాగా, అంటే ఒక నెగిటివ్, అంటే దీనికి ఏమన్నా అయినా కూడా మనము చేసుకోవచ్చు. అంటే ఒక వ్యక్తికి సంబంధించి ఇండివిజువల్ మాత్రమే ఇక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే సమాజం మొత్తం. కాబట్టి ఇక్కడ ఏం జరిగినా జరిగే ఒక మంచి అయినా కూడా మొత్తం సమాజానికి జరుగుతుంది. కాబట్టి ఇది ఒక పాజిటివ్ అన్నమాట. ఓకే, సో ఈ ప్రాథమిక హక్కులు, ప్రాథమిక సూత్రాల మధ్య, ఆదేశిక సూత్రాల మధ్య మనం డిఫరెన్స్ ఇప్పుడు చెప్పేసుకున్నాం. ఆ తర్వాత ఆదేశిక సూత్రాలు అన్నవి కొన్ని ఆర్టికల్స్ అక్కడక్కడ చేర్చడం జరిగిందండి కొన్ని రాజ్యాంగ సవరణల ద్వారా. సో ఈ కొత్తగా చేర్చబడిన ఆదేశిక సూత్రాలు ఏంటి మన భారత రాజ్యాంగంలో ఇప్పుడు అవి మనం చెప్పుకుందాం. ఏంటి అంటే యాక్చువల్గా వీటిని మన భారత రాజ్యాంగ సవరణలు ఉన్నాయి కదండి. సో ఈ భారత రాజ్యాంగ సవరణల ప్రకారం మనం చేర్చుకోవడం జరిగింది. అందులో 39F అనే ఆర్టికల్, 39A అనే ఆర్టికల్, 43A అండ్ 48A ఈ ఆర్టికల్స్ అన్ని మనము ఏం తీసుకోవడం జరిగింది అనమాట. సో ఈ 39F అనే ఆర్టికల్ ప్రకారం ఏంటి అంటే బాలికలకు, స్త్రీలకు కానీ అలాగే పిల్లలకు కానీ వాళ్ళ యొక్క అభివృద్ధిని, వాళ్ళ యవ్వనాన్ని దోచుకోకుండా వాళ్ళకి అభివృద్ధి జరగడం కోసం ఉపయోగపడేదండి. దీన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకున్నాం. ఆ తర్వాత 39A అనే ఆర్టికల్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారానే చేర్చామండి. కాకపోతే దీన్ని ఉచిత న్యాయ సహాయం అని చెప్పి దాన్ని తీసుకురావడం జరిగిందండి. ఆ తర్వాత 43A ప్రకారం పరిశ్రమలలో ఉన్నటువంటి కార్మికులకు యాజమాన్యంకి కూడా, అంటే కార్మికులకు కూడా మనం ఏం చేయాలి అంటే వారికి మనము భాగస్వామ్యం కల్పించాలండి. ఆ తర్వాత 48A ఆర్టికల్ ప్రకారం ఏంటంటే ఇక్కడ గోవధ నిషేధం వస్తుంది. సో ఇవి వచ్చేసి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో తీసుకొచ్చారండి. కానీ కొన్నిటికి మాత్రం మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మనకి ఎవరెవరు తీసుకొచ్చారండి అంటే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారండి. ఎవరు అంటే మనకు వచ్చేసి తీసుకొచ్చిన వాళ్ళు 44వ రాజ్యాంగ సవరణ ద్వారా మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్లో అండి. అది వచ్చేసి ఏంటి అంటే 42B అనే ఆర్టికల్ అండి. అది సహకార సంఘాలని తెలియజేస్తుందండి. సో 42B అనే ఆర్టికల్లో సహకార సంఘాల గురించి తెలియజేస్తుందండి. కోఆపరేటివ్ సొసైటీస్ వీటిని తీసుకురావడం జరిగిందండి. వీళ్ళు వచ్చేసి 44వ సవరణ 1978లో. ఓకే, ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాలకు మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు జరుగుతూ వచ్చాయండి. సో ఇప్పుడు అవి చెప్పుకుందాం. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు మధ్యలో ఘర్షణ అన్నమాట. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అంటే, ఎందుకంటే ఒక్కోసారి ప్రాథమిక హక్కులు ఎక్కువ అన్నారు, ఇంకోసారి ఆదేశిక సూత్రాలు ఎక్కువ అన్నారు. ఈ విధంగా ఘర్షణ అంటే జరుగుతూ వచ్చింది అనమాట గవర్నమెంట్. సో ఏంటంటే ఈ ఘర్షణ మనం 5 రకాలుగా వర్గీకరించవచ్చు. ఈ 5 రకాలు ఏవి అంటే, మొట్టమొదటిది మనకి ప్రాథమిక హక్కులకి ప్రాధాన్యత ఇచ్చిన దశ. ప్రాథమిక హక్కుల ప్రాధాన్యత దశ. ఆ తర్వాత ప్రాథమిక హక్కులని సవరించరాదు అని చెప్పారనమాట. అంటే సవరణ కూడా అతీతం అనమాట, సవరించరాదు అని చెప్పారు. ఆ తర్వాత ప్రాథమిక హక్కులను సవరించవచ్చు అని చెప్పారండి. ఆ తర్వాత ఆదేశిక సూత్రాలు ఆధిక్యత పెరిగాయి. ఆ తర్వాత మళ్ళీ ఆదేశిక సూత్రాలు ఇవన్నీ కూడా సమతుల్యం చేయబడ్డాయి. ప్రాథమిక హక్కులు ఎప్పటి వరకు ప్రాధాన్యత దశ అంటే 1900 మనకి యాక్చువల్గా ఎప్పుడు మనకి రాజ్యాంగం మొదలైంది తెలుసు కదండి. ఎప్పుడు మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1946 ఎప్పుడు 50.
సో మన భారత రాజ్యాంగం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి మనకి ప్రాథమిక హక్కుల ప్రాధాన్యత అనేది మొదలైందనమాట. సో 1950 నుంచి 1966 వరకు ప్రాథమిక హక్కుల యొక్క ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ఈ ప్రాథమిక హక్కులను సవరించరాదు అని చెప్పి 1967 నుంచి 1971 వరకు జరగడం జరిగింది, 71. ఆ తర్వాత ఈ 1971 నుంచి అంటే 1972 సంవత్సరం నుంచి 1975 వరకు కూడా మళ్ళీ ప్రాథమిక హక్కులను సవరించవచ్చు అని చెప్పారండి. ఆ తర్వాత ఈ ఆదేశిక సూత్రాల యొక్క ఆధిక్యత ఎప్పుడు పెరిగిందంటే 1976 నుంచి మనకి ఎప్పుడు 1980 ఆ పైన. ఆ తర్వాత సమతుల్యం చేయబడింది ఎప్పుడు అంటే 1992 అండి. ఇవి మనం చెప్పుకుందాం ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి. ఏంటంటే వీటిలో మనకి కొన్ని కేసులు వస్తాయండి, వాటి గురించి కూడా చెప్పుకుందామండి. సో నేను ఫస్ట్ మొదట ఏంటి, ప్రాథమిక హక్కుల యొక్క ప్రాధాన్యత దశ. సో కొన్ని కేసులు ఉన్నాయండి, వీటికి సంబంధించి ఇప్పుడు మనము కేసుల గురించి మాట్లాడుకుందాం. సో చాలా ముఖ్యమండి, కేసులో ఖచ్చితంగా ఒక కేసు అన్న మనకి క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. ప్రాథమిక హక్కుల ప్రాధాన్యత దశ ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది, 1950 నుంచి 1926 వరకు. సరే, ఇక్కడ వచ్చేసి మనకి ప్రాథమిక హక్కులు చాలా కీలకమైనవి. ఆదేశిక సూత్రాలు అంతగా కీలకం కాదు, అంటే ప్రాథమిక హక్కులు అన్నవి ఆదేశిక సూత్రాల కంటే కూడా ఎక్కువ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఏ కేసులు ఇక్కడ ఉన్నాయి అంటే కామేశ్వర్ సింగ్ వర్సెస్ బీహార్ కేసు. ఇది వచ్చేసి 1950లో జరిగింది. ఆ తర్వాత చెంపకం దొరై రాజన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మన రాష్ట్రంలోనే జరిగింది. ఇది ఒకప్పుడు మనం మద్రాసులో కలిసి ఉండేవాళ్ళం కదా, సో ఆ క్షణంలో జరిగింది. చెంపకం దొరై రాజన్ వర్సెస్ మద్రాస్ ప్రభుత్వం, మద్రాస్ రాష్ట్రం. ఇది ఎప్పుడు జరిగిందండి అంటే మనకి 1951లో జరిగిందండి. ఆ తర్వాత ఇంకొక కేసు ఏంటి అంటే బేలా బెనర్జీ అనే కేసు. బేలా బెనర్జీ వర్సెస్ వెస్ట్ బెంగాల్ అంటే పశ్చిమ బెంగాల్ అనమాట, ఇతని పశ్చిమ బెంగాల్. సో ఈ కేసు కూడా జరిగిందండి. సో ఈ కేసు అన్నింటిలో కూడా ఏం చెప్పారంటే ప్రాథమిక హక్కులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది, అంటే ఆదేశిక సూత్రాల కన్నా కూడా ప్రాథమిక హక్కులు ఎక్కువ అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 1వ రాజ్యాంగ సవరణ, ఆ తర్వాత 4వ రాజ్యాంగ సవరణ, 17వ రాజ్యాంగ సవరణ ద్వారా వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అంటే 1వ రాజ్యాంగ సవరణ 1951లో జరిగిందండి, 4వది వచ్చేసి 1964లో. ఆ తర్వాత 17వ రాజ్యాంగ సవరణ. వీళ్ళు ఏమనుకున్నారండి అంటే మొత్తానికి ఆదేశిక సూత్రాలని అమలు చేయాలని అనుకున్నారండి. అంటే ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉన్నారనమాట, సవరణలు తీసుకొని వస్తూ ఆదేశిక సూత్రాలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి తీసుకొస్తా ఉన్నారు. సరే, ప్రాథమిక హక్కుల ప్రాధాన్యత దశ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ప్రాథమిక హక్కుల యొక్క ఏంటి అంటే సవరణకు అతీతం అని చెప్పడం జరిగిందండి, అది కూడా ఒక దశ. ప్రాథమిక హక్కులు అన్నవి సవరణకు అతీతం అని చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ దశ ఏంటి, రెండవది అంటే ప్రాథమిక హక్కులు సవరణకు అతీతం, అంటే సవరించడానికి వీలు లేదు అని చెప్పారండి. సరే, ఎందుకోసం ప్రాథమిక హక్కులు సవరణనే చేయకూడదు అంటే అంత గొప్పవా ఆదేశిక సూత్రాల కంటే అన్నట్టుగా ఇప్పుడు ఇక్కడ ఒక కేసు వచ్చింది. ఏంటి అంటే గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ కేసు. మనకి ఇది ఏ ఇయర్ వరకు జరిగిందంటే ఇక్కడ 1967 నుంచి 1971 వరకు. సో ఇది వచ్చేసి 1967లో జరిగిందండి. ఈ కేసు ప్రకారం ఏంటి అంటే మొట్టమొదటిసారిగా అంటే భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను సవరించడానికి వీలు లేదండి. మన భారత రాజ్యాంగంలో మౌలిక స్వరూపం లాంటిది అయినటువంటి ఇది అంటే మనకి ప్రాథమిక హక్కులు అన్నవి 13(2) అంటే 13(2) అంటే న్యాయ సమీక్షాధికారం ప్రకారం కొట్టివేయడానికి వీలు లేనిది అంటే తీర్పు చెప్పినారనమాట. ఏమని అంటే రాజ్యాంగ సమీక్షకు కూడా ఇది వీలు కానిది, అంటే ఇది భారత రాజ్యాంగంలో ముఖ్యమైనది కాబట్టి దీన్ని సవరించడానికి వీలు లేదని చెప్పి చెప్పారండి. ఆ చట్టం ప్రకారమే దీని ప్రకారమే దీనికి 9th షెడ్యూల్ ఏర్పాటు చేసి మనకి భూ సంస్కరణల గురించి తీసుకురావడం జరిగిందండి. అంటే ఈ భూ సంస్కరణలో ఏ రాజ్యాంగ సవరణ అంటే మొదటి రాజ్యాంగ సవరణనండి. అంటే ఇక్కడ 17వ రాజ్యాంగ సవరణ ద్వారా కూడా తీసుకొచ్చారండి. ఈ భూ సంస్కరణల ద్వారా ఎందుకు తీసుకొచ్చారు ప్రాథమిక హక్కులు అంటే గోలక్నాథ్ అనే వ్యక్తి ఏం చేసింటాడంటే
అతనికి కొంచెం భూమి ఉంటుంది, ఆ భూమి కోసం అనేసి ఇతను గొడవ కేసు పెట్టుకొని వెళ్ళింది. సో ఆ భూమికి సంబంధించింది కాబట్టి అంటే ప్రాథమిక హక్కులు అంటే మొత్తానికి సవరించడానికి వీలు లేదు అని చెప్పిన కేసు ఏంటి? ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతారండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రాథమిక హక్కులను సవరించరాదని చెప్పిన కేసు ఏది? ఆప్షన్ ఏ కేశవానంద భారతి, ఆప్షన్ బి గోలక్నాథ్, ఆప్షన్ సి మినర్వా మిల్స్, ఆప్షన్ సి డి సజ్జన్ సింగ్. సో ఇలా అడుగుతారండి. అంటే యాక్చువల్గా ఇక్కడ దీనికి ఒక్కొక్కదానికి ఒక ప్రాధాన్యత ఉందండి. ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి సవరించరాదు అన్నారంటే ఇక్కడ వచ్చేసి ఏంటి గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ కేసు అండి. అదే మౌలిక స్వరూపం అని అడిగారు అనుకోండి, అప్పుడు కేశవానంద భారతి కేసు అండి. సో ఈ మినర్వా మిల్స్ కేసు ఇవన్నీ కూడా మనకు ప్రవేశికకు సంబంధించి ప్రాథమిక హక్కులకు సంబంధించి న్యాయ సమీక్ష అధికారం గురించి తెలియజేసేవండి. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి అంటే సవరించరాదు అని చెప్పారు కదండి. ఏ కేసు? గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ కేసు. సో ఇదేనండి. సో ఇలా అడగడం కూడా ఛాన్సెస్ చాలా ఉన్నాయండి క్వశ్చన్స్. ఆ తర్వాత నెక్స్ట్ 3వ దశ. ఏంటి 3వ దశ అంటే ఇక్కడ ఏమని చెప్పారంటే నెక్స్ట్ ప్రాథమిక హక్కులను సవరించవచ్చు అని చెప్పారండి. అంటే ప్రాథమిక హక్కులను కూడా వీళ్ళు ఏం చెప్పారు థర్డ్లో? సవరించవచ్చంట. అంటే ఇందాక సవరించకూడదు అన్నారు, ఫస్ట్ ప్రాథమిక హక్కులే అతీతం అన్నారు, అంటే అధిక ప్రాధాన్యత అన్నారు, ఇక్కడ సవరించవచ్చు. సరే, ఈ సవరించవచ్చు అని చెప్పినప్పుడు ఏ సంవత్సరం అంటే 1900 మనకు తెలిసిందేనండి. 1972 నుంచి 1975 వరకు. ఈ క్షణంలో మనకి ప్రైమ్ మినిస్టర్గా ఇందిరాగాంధీ ఉన్నారండి. అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కేశవానంద భారతి కేసు అనేది ఒకటి జరిగిందండి మనకి. సో కేశవానంద భారతి కేసు, కేశవానంద భారతి కేసు ఇది వచ్చేసి 1973లో జరిగిందండి. ఈ కేసులో ఏం చెప్పారు అంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం అన్నది దెబ్బతినకుండా భారత రాజ్యాంగంలోని దేనైనా కూడా మనం సవరించవచ్చు, కానీ భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం అన్నది దెబ్బతినకూడదు అని చెప్పారు. సో మౌలిక స్వరూపం అంటే ఏంటి అన్నది ఇక్కడ తెలియజేయాలి. అంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం అంటే ఏంటి అని తెలియజేశారు. మౌలిక స్వరూపం అంటే మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ప్రజలకు చాలా ముఖ్యమైనటువంటివి తీసుకొచ్చారు. పౌరసత్వం, ఎన్నికలు, ఇలా రకరకాలు తీసుకొచ్చారు కదా. ఆ వాటిని మనము దెబ్బతీయకుండానే మనం సవరించుకోవచ్చు, కానీ మౌలిక స్వరూపం అనేది దెబ్బతినకూడదు అని చెప్పారు. సో ఆ తర్వాత నెక్స్ట్ దశ ఏంటి? ఆదేశిక సూత్రాలు అన్నవి ఇప్పుడు ఆధిక్యత సంపాదించుకున్నాయి. ఎప్పటి వరకు అండి? మనకు మళ్ళీ అప్పుడు కూడా ఎవరున్నారు మనకు ప్రైమ్ మినిస్టర్గా అంటే మనకు తెలిసిన ఆమెనే. అంటే ఎవరు అంటే మనకి ఈమె ఇందిరాగాంధీ. సో 4వ దశ ఏంటి అంటే ఆదేశిక సూత్రాల ఆధిక్యత. చూడండి, మొదటగా ప్రాథమిక హక్కులు ఆధిక్యత పొందాయి, తర్వాత సవరించరాదన్నారు, తర్వాత సవరించవచ్చు అన్నారు, ఇప్పుడు ఆదేశిక సూత్రాలు ఆధిక్యత పొందడం జరిగింది. సో ఇది అప్పుడు అంటే 1975 నుంచి 1980 వరకు అండి. సో ఇక్కడ ఏం చేశారు అంటే ఆదేశిక సూత్రాలు అన్నవి ఆధిక్యత పొందడం జరిగింది. మీరు చాలా ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ వచ్చిన ఒక ముఖ్యమైన కేసు ఏంటి అంటే మనకు వచ్చేసి ప్రాథమిక హక్కులను సవరించవచ్చు అని చెప్పినప్పుడు కొన్ని భాగాలను తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు మనము అంటే ఏంటి అంటే ఇక్కడ చెప్పినటువంటి కేశవానంద భారతి కేసు ఏం చెప్పారు? మౌలిక స్వరూపంని అంటే మౌలిక స్వరూపం దెబ్బతినకుండా అంటే మౌలిక స్వరూపం అన్నది దెబ్బతినకుండా ఉంటేనే మనము రాజ్యాంగ సవరణ చేయవచ్చు, అంటే ప్రాథమిక హక్కులను సవరించవచ్చు అని చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ ఏం చేశారు? ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మధ్యలో ఏదైనా గొడవలు వచ్చినప్పుడు ఆదేశిక సూత్రాలను కూడా మనం హైక్ చేయొచ్చు అని చెప్పినారండి. సరే, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే సమతుల్యం. నెక్స్ట్ దశ ఏంటి?
ఇక్కడ చెప్పాము ఆదేశిక సూత్రాలు హైక్ చేయడం అండి అని. అంటే ఇందులో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకు 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును తొలగించారండి. అంటే ఇది మొట్టమొదటిసారి మన భారత రాజ్యాంగంలోనే ఉండింది కదా. సో దీన్ని తీసుకొని వెళ్ళి రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బ అనేది తగలకుండా 300A అనే ఆర్టికల్ ప్రకారము ఈ ఆస్తి హక్కును తీసుకెళ్లి ఆర్థిక హక్కుగా మార్చారు. సో ఇది ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ ఏంటి మౌలిక స్వరూపం అనేది దెబ్బ తినకుండా ఆ ప్రాథమిక హక్కులకు కన్నా కూడా ఆదేశిక సూత్రాలు అనేవి ఎక్కువ. అంటే ఇక్కడ ఏంటి ప్రాథమిక హక్కులు కూడా సవరించగలిగినాము అంటే మనం ఆదేశిక సూత్రాల కంటే ఆదేశిక సూత్రాలు ఎక్కువనే కదా అర్థం. సో అలా ఆ తర్వాత నెక్స్ట్ 5వ దశ ఏంటి ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు. అంటే ఇప్పుడు ఆదేశిక సూత్రాలు ఎక్కువైపోయాయి కాబట్టి ఆదేశిక సూత్రాలు అనేవి సమతుల్యం చేయబడ్డాయి. సో ఆదేశిక సూత్రాలు సమతుల్యం అంటే బ్యాలెన్స్ చేయడం అన్నమాట. సో ఎప్పుడు బ్యాలెన్స్ చేయడం జరిగిందంటే 1992లో. సరే ఈ ఆదేశిక సూత్రాలను సమతుల్యం చేయడానికి ముఖ్యంగా మనం ఏం చేసాము అంటే మినర్వా మిల్స్ కేసు జరిగిందండి. సో మినర్వా మిల్స్ కేసు ఎప్పుడు జరిగింది అంటే 1980లో మనకి మినర్వా మిల్స్ కేసు అనేది జరిగిందండి. 1980లో జరిగిందండి మినర్వా మిల్స్ కేసు. సో ఆ కేసు ప్రకారంగానే ఆదేశిక సూత్రాలు ఎక్కువ కాదు, అలాగని ప్రాథమిక హక్కులు ఎక్కువ కాదు. అంటే ఆదేశిక సూత్రాలు కానీ ప్రాథమిక హక్కులు కానీ ఈక్వల్గా అంటే సేమ్ ఇంపార్టెన్స్ కలిగి ఉంటాయి అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనం ఆదేశిక సూత్రాల గురించి చెప్పుకున్నామండి. సో మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం ఈ కేసు ద్వారా ఏ కేసులో అయినా కూడా మనం ఏం చెప్పారు ఆదేశిక సూత్రాలు ఇక్కడ మినర్వా మిల్స్ కేసులో ఆదేశిక సూత్రాలు ఎక్కువ కాదు, అలాగని ప్రాథమిక హక్కులు ఎక్కువ కాదు. కొన్ని చోట్ల ప్రాథమిక హక్కులు సవరించవచ్చు, ఇంకొన్ని చోట్ల సవరించడానికి వీలు లేదు. అలాగే ఈ ఆదేశిక సూత్రాలు ఆధిక్యత ఉన్నాయి, ఇంకొన్ని చోట్ల ఆధిక సూత్రాలు అనేవి ఎలా ఉన్నాయని సమతుల్యం చేయబడ్డాయి. ఈ విధంగా ప్రాథమిక హక్కుల ఆదేశిక సూత్రాల గురించి మనం చెప్పుకున్నాం అండి. సరే ఈ ఘర్షణని ఆదేశిక సూత్రాలకి ప్రాథమిక హక్కులకు మధ్యలో ఘర్షణని 5 రకాలుగా వర్గీకరించిన వ్యక్తి ఎవరు మనకు తెలియాలి కదా. సో అతను ఎవరండి అంటే జేఆర్ షివాక్. జేఆర్ షివాక్ అండి. ఇతను ఏం చేశాడు అంటే మన యొక్క ఆదేశిక సూత్రాలని ఫండమెంటల్ రైట్స్ కి మధ్యలో ఉన్నటువంటి ఘర్షణని 5 రకాలుగా విభజించడం జరిగింది. జేఆర్ షివాక్ అండి. ఇలాంటివి ఎక్కువ అడుగుతూ ఉంటారండి. అంటే ప్రాథమిక హక్కులకి ఆదేశిక సూత్రాలకి మధ్యలో జరిగిన ఘర్షణని 5 దశలుగా వివరించిన వ్యక్తి ఎవరు జేఆర్ షివాక్. ఆదేశిక సూత్రాలను 3 రకాలుగా వర్గీకరించిన వ్యక్తులు ఎవరు ఎంపీ శర్మ అండ్ ఎంఎన్ జోషి. సో ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారండి. సో ఇలాంటి బిట్స్ కూడా అడిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సరేనండి, ఎంఎన్ జోషి వీళ్ళందరూ కూడా మనం ఆదేశిక సూత్రాలను 3 రకాలుగా వర్గీకరించారు కదా. అవి ఏంటి మనం చెప్పాము సామ్యవాద సూత్రాలు, తర్వాత ఉదారవాద, తర్వాత మనకు వచ్చేసి ఏంటి గాంధీవాద. అంటే ఇలా రకరకాలు ఉన్నాయండి. అంటే గాంధీజీ యొక్క ఆశయాలను ఆదర్శాలను మనం తీసుకొచ్చింది ఎక్కడంటే ఆదేశిక సూత్రాలలోనే, అందులోనూ కూడా గాంధీవాద సూత్రాలు తీసుకురావడం జరిగిందండి. సో రకరకాల చాలా కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ జరిగిన తర్వాత మనకి భారత రాజ్యాంగం ప్రకారము మనకి ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఈ ఆదేశిక సూత్రాలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది, ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుంది. ఈ ఆదేశిక సూత్రాలు అనేవి ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే మనకి డెవలప్మెంట్ అవ్వడం జరుగుతుందండి. సరే, ఈ జేఆర్ షివాక్ అనే వ్యక్తి ఒక గ్రంథాన్ని రాశాడండి. అది ఏంటి అంటే ది డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. ఇలా బుక్స్ కూడా చాలా ముఖ్యమండి మనకి, ఎందుకంటే వాళ్ళు రాసిన బుక్లు మనకు ఖచ్చితంగా అడుగుతారు, అడిగే ఛాన్సులు అయితే ఉన్నాయి. సో ది డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అనే పుస్తకాన్ని రచించినది ఎవరు జేఆర్ షివాక్. సో ఇలా మనం ఆదేశిక సూత్రాల గురించి చెప్పుకున్నామండి. సో నెక్స్ట్ టాపిక్లో మనం వేరే టాపిక్ గురించి చెప్పుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రాథమిక విధులు చెప్పుకుందామండి. సో ఇంతటితో ఈ ఆదేశిక సూత్రాలు అనే కాన్సెప్ట్ అనేది పూర్తి అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమా ఆన్లైన్ ఎడ్యుకేషన్.